ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో అయితే చూడండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకోసం ఒక మంచి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చార్మినార్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ చార్మినార్తో పాటు చార్మినార్కి వెళ్ళే దారిలో నేనైతే ఇక్కడున్న మసీద్ని అయితే చూశాను. ఇక్కడ మసీద్ దగ్గర చాలా వరకు పావురాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ లొకేషన్ కూడా నాకు ఎంతో బ్యూటిఫుల్గా అనిపించింది. ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇక్కడ పావురాలకి గింజలు అయితే పెడుతున్నారు. అండ్ ఇక్కడైతే చాలా పావురాలు ఉన్నాయి. మీరు ఫొటోస్ తీసుకోవడానికి కానీ లేకపోతే ఈ లొకేషన్ని చూడడానికి కానీ డెఫినెట్గా రావచ్చు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నాకైతే ఈ లొకేషన్ అయితే అంత ఐడియా లేదు, కానీ పక్కనే అయితే ఇక్కడ కులీ కుతుబ్ షా హై స్కూల్ ఏదో సంథింగ్ ఉంది. అక్కడైతే నేనైతే ప్రజెంట్ అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ పక్కనే మీకైతే కనిపిస్తుంది కదా, ఇక్కడే మీకు గింజలు కూడా దొరుకుతాయి అన్నీ. సో ఇది మసీద్. దీని పేరు పెద్దగా మనకైతే ఐడియా లేదు. సో నేను ఫస్ట్ టైం రావడం ఇక్కడికి. బట్ ఇక్కడైతే మనము ఇలా పావురాలకి ఫీడ్ చేయొచ్చు. సో మీకు తెలుసు పావురాలు ఎందుకు ఫేమస్, అండ్ వీటి మీద పందాలు కూడా నడుస్తాయి అన్నమాట. మనం చాలా దగ్గరగా రావచ్చు వీటికి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఈ పక్కనే షాప్లో అమ్ముతారు. 50 రూపీస్ అనుకుంటా నేను తీసుకున్న బౌలు. చాలా దగ్గరగా వస్తాయి మనకి. సో మన ఫొటోస్ దిగడానికి కానీ ఇక్కడ చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ పావురాలు కూడా ఉన్నాయి మనకి. సో హ్యాపీగా మనం అయితే ఇక్కడికి వచ్చి చిల్ అవ్వచ్చు కాసేపు. నాకు చాలా బాగా అనిపించింది ఇది. మీకు ఎలా అనిపించింది? సో మనమైతే ఇక్కడ నుంచి మనం చార్మినార్కి అయితే వెళ్తున్నాం. చార్మినార్కి వెళ్ళేసి చార్మినార్ దగ్గర లొకేషన్స్ని అండ్ ఆ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం ఈరోజు. సో చాలా అంటే చాలా పావురాలు ఉన్నాయి. మీరు చూస్తే అక్కడ చూడండి ఇంకా ఎక్కువ ఉన్నాయి. అక్కడికి వెళ్దాం కొంచెం దా. చూసారా పావురాలు ఎంత బాగున్నాయో. ఓకే, నేను పొలంలో యూరియా జల్లినట్టు చల్లుతున్నా ఇక్కడ. యాక్చువల్గా నాకు జల్లేది రాదు, పొలంలో యూరియా జల్లినట్టు చల్లుతున్నా. చాలా బాగుంది రైట్. సో మనమైతే చార్మినార్ దగ్గరికి వెళ్దాం. అండ్ లొకేషన్ ఒకసారి మీరు చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. చాలా అంటే సో ఫైనల్లీ మనమైతే రీచ్ అవుతున్నాం. ఏది సో ఫైనల్గా మనమైతే చార్మినార్ దగ్గరికి రీచ్ అవుతున్నాం. సో చార్మినార్ ఆ వీధిలోనే ప్రజెంట్ అయితే మనం ఉన్నాం. చూపిస్తాం మీకు చార్మినార్ కూడా. చాలా అద్భుతమైన కట్టడం చార్మినార్. ఎట్లా ఉంటుంది చూపిస్తాం. ఓకే, ఇక్కడ ముందు కనిపిస్తుంది కదా, అదే చార్మినార్. చార్ అంటే 4. ఓకే, మీనార్. బ్యూటిఫుల్ లొకేషన్ చూడండి, బాగుంది కదా. సో ఈ చార్మినార్ వీధిలో మనకు చాలా షాప్స్ అయితే ఉంటాయి. అండ్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ కూడా ఉంటుంది అన్నమాట. పక్కన ఉంది కదా, పక్కన ఉండేది బిఎస్ఎన్ఎల్ ఆఫీస్. సో ఫైనల్లీ అదిగో అద్భుతం అద్భుతం అక్కడ ఉంది. చూడండి చాలా అందంగా ఉంది కదా. సో ఇది మోస్ట్లీ చాలా వరకు చూసుంటారు, చాలా అంటే అందరూ చూసుంటారు, కానీ కొంతమంది దీన్ని చూసి ఉండరు. చూస్తే ఇక్కడ ఎన్ని షాప్స్ ఉన్నాయో చూడండి, బాగుంది. ఇది చార్మినార్. వావ్, చాలా బాగుంది కదా. అప్పుడు అంటే 15th సెంచరీలో దీన్ని బిల్డ్ చేసినప్పటి నుంచి కూడా ఇది ఎలా ఉందో అలానే ఉంది. ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరలేదన్నమాట. అంత బ్యూటిఫుల్గా ఉంది లొకేషన్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. వచ్చాను. వావ్, చూడండి అందంగా ఉంటుంది. చుట్టుపక్కల షాప్స్ ఉంటాయి, మధ్యలో అయితే చార్మినార్ ఉంటుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉంది చార్మినార్. విజిటింగ్ అవర్స్ ఇది. అక్కడ ఎంట్రీ టికెట్స్ కూడా ఉన్నాయి. మనం పైకి వెళ్ళేసి ఎంట్రీ టికెట్ కూడా చూద్దాం. ఇక్కడ అన్నీ లేడీస్ యాక్సెసరీస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే
ఈ చుట్టుపక్కల మోస్ట్లీ ముస్లిమ్స్ ఉంటారన్నమాట, ముసల్మాన్స్. సో అందుకే మోస్ట్లీ ఉంటాయన్నమాట. ఓకే, చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకసారి నా కళ్ళతో చూడండి మీరు, ఎంత అద్భుతంగా ఉందో. అది ఎంత బిజీ లైఫ్, బిజీ. సో ఇది చార్మినార్. అక్కడ కనిపిస్తుంది కదా చార్మినార్, అంటే ఎంట్రీ అన్నమాట అది. కానీ ఇప్పుడు దాన్ని వాడట్లేదు. సో ఇది సో చార్మినార్ డీటెయిల్గా చూడండి. అక్కడ ఒక క్లాక్ ఉంది. ఫైనల్లీ మనం చార్మినార్ దగ్గర అయితే ఉన్నాం. సో అక్కడ ఎంట్రీ టికెట్ కూడా ఉంది, అది కూడా తీసేసుకున్నాం. సారీ, జస్ట్ విజిటింగ్ అనమాట. ఫారినర్స్కి అయితే ఒక కాస్ట్ ఉంది అక్కడ, చూసారా? ఓడి అమ్మ, ఫారినర్స్కి అయితే పర్ హెడ్ 300 అంట. క్యాష్లెస్ పేమెంట్ అయితే 250 రూపీస్. అదే మన లోకల్స్కి అయితే క్యాష్ పేమెంట్ 25 రూపీస్ పర్ హెడ్, ఫర్ క్యాష్లెస్ పేమెంట్ అయితే 20 రూపీస్ పర్ హెడ్ అనమాట. సో చార్మినార్ మీకు కనిపించే ఈ చార్మినార్ తాజ్మహల్ కంటే పాతది, పురాతనమైనది. దీని వయసు దాదాపు 500 సంవత్సరాల పైమాటే. ఇక్కడ చూసారా చార్మినార్ దగ్గర హాలిడే వస్తే జనాలు ఎంత దారుణంగా ఉన్నారో. అక్కడ చార్మినార్ పైకి వెళ్ళడానికి ఉన్న లైన్ కూడా చాలా పెద్దగా ఉంది. సో అందుకే తర్వాత వెళ్దామని అనుకుంటున్నాను. సో పైకి. సో దీన్ని కులీ కుతుబ్ షా ఎందుకు కట్టించాడు అనేది మీ అందరికీ తెలిసి ఉంటుంది. మళ్ళీ ఒకసారి మనం కూడా చెప్దాం. సో దీన్ని కట్టించడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, కులీ కుతుబ్ షా దీన్ని కట్టించడానికి గల కారణం ఏంటి అంటే ప్లేగు వ్యాధి. సో దీన్ని కట్టించడానికి మెయిన్ కారణం ఏంటంటే ప్లేగు వ్యాధిని తగ్గించడం కోసం. ప్లేగు వ్యాధి యొక్క నివారణ తర్వాత దాన్ని ఏమంటారు, దాన్ని ప్రేమ గుర్తుగా, ప్లేగు వ్యాధి ప్రేమకు గుర్తుగా దీన్ని అయితే కట్టించడం జరిగింది. సో ఇది మీరు చూసేదాన్ని చార్మినార్ అనే కాకుండా దేవ్ మీనార్ అని కూడా పిలుస్తారనమాట. ఇది హిందీలో చార్ అంటే 4, మీనార్ అంటే స్తంభాలు. 4 స్తంభాలతో కూడిన ఒక అద్భుతమైన కట్టడం, అందుకే దీన్ని చార్ మీనార్గా పిలుస్తారు. ఇది హైదరాబాద్లోని పాత బస్తీ అంటే సెంటర్ ఆఫ్ ది సిటీగా దీని అయితే పేర్కొంటారనమాట. అంటే ఈ కట్టడానికి ఒక హిస్టరీ ఉంది. ఈ కట్టడాన్ని ఒక పర్పస్ మీద కట్టడం జరిగింది. అది ఏంటనేది డీటెయిల్గా మనం చెప్పుకుందాం. అసలు దీన్ని ఎవరు కట్టించారంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కట్టించారు. అసలు దీన్ని ఎక్కడ కట్టించారు అంటే, దీన్ని ఏ సంవత్సరంలో కట్టించారంటే, చార్మినార్ నిర్మాణాన్ని 1592లో సంవత్సరంలో పూర్తి చేశామని చెప్పేసి అది హైదరాబాద్ నగరం అనేసి చెప్పుకుంటారు. కానీ వాస్తవంగా ఇది 1591వ సంవత్సరంలో స్థాపించబడిందని చెప్పేసి చిత్రకారుడు మహమ్మద్ హుస్సేన్ ఖాన్ చెప్పారనమాట. అది ప్రియమైన వారి దినాలలో అనే గ్రంథం ప్రకారం కుతుబ్ షా నిర్మించిన చార్మినార్ ద ఇయర్ 1589 ఇతను మొదటిసారి తన భవిష్యత్తు రాణి బగమతి యొక్క ఆమె ఇస్లాం మతం మార్పిడి తర్వాత కుతుబ్ షా ఈ నగరాన్ని హైదరాబాద్గా పేరు మార్చబడింది అనమాట. సో దీని చరిత్ర, అది హైదరాబాద్ ఎందుకు ఇలా మారింది అనేది కూడా తెలుసుకున్నాం. సో ఈ హైదరాబాద్లో ఈ చార్మినార్ని కట్టడానికి కారణం ఏంటి అంటే, ఈ మోస్ట్లీ కులీ కుతుబ్ షా గోల్కొండ నుంచి ఎక్కువగా పరిపాలించడం జరిగింది. ఎందుకంటే గోల్కొండ వీళ్ళ యొక్క రాజధాని. తర్వాత ఈ హైదరాబాద్ ఏదైతే ఉందో, ఈ హైదరాబాద్ని కొత్త నగరంగా నిర్మించేటప్పుడు ఈ హైదరాబాద్లో కలరా అనేది ప్రబలించడం జరిగిందనమాట. ఈ కలరాని ఎదుర్కొనేందుకోసం, అంటే ఈ కలరాని వాళ్ళు ఎలా అయినా సరే మనం నిర్మూలించాలి, దానికోసం నేను ఇక్కడ ఒక మసీద్ అయితే నిర్మిస్తాను, దాంతో పాటు నేను ఒక కట్టడాన్ని అయితే కడతానని చెప్పేసి చార్మినార్ని కట్టడం జరిగింది. సో ఈ చార్మినారు కలరా నిర్మూలనానికి ఒక
గుర్తింపు అని చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మీకు కనిపించే ఈ హైదరాబాద్లో అనేక మతాలు కులాలన్నీ కలిసి ఉంటారు. మోస్ట్లీ ఈ హైదరాబాద్లో మనం ఈ చార్మినార్ దగ్గర ఎక్కువగా మనం ముస్లిమ్స్ని అయితే చూస్తాం. కానీ అన్ని రకాల మతాలు కులాలన్నీ కలిపి మన హైదరాబాద్ భిన్నత్వం ఏకత్వం లాగా కలిసి మెలిసి అయితే ఉంటారు. సో మేమైతే చూసుకున్న తర్వాత పక్కనే ఉన్న రెస్టారెంట్కి అయితే వెళ్ళాము, ప్యారడైజ్ బిర్యానీ. సో అక్కడికి తిన్న తర్వాత పక్కనే ఉన్న పిజ్జా కూడా వెళ్ళేసి పిజ్జా అయితే కూడా ఎంజాయ్ చేసాం. చూడండి ఎంత మంచి వ్యూ వచ్చిందంటే పిజ్జా దగ్గర చాలా అంటే చాలా వ్యూ ఉందన్నమాట. సో పక్కనే మనం చార్మినార్ని చూస్తూ ఆస్వాదిస్తూ పిజ్జా అయితే తినేసాం. సో ఇప్పుడు మనం అయితే పైకి వెళ్ళిపోదాం. సో టికెట్స్ కూడా మనమైతే తీసేసుకున్నాం. క్రౌడ్ ఈరోజు ఫుల్గా ఉంది, ఎందుకంటే క్రిస్మస్ సందర్భంగా. ఓకే, సో ఇవి టికెట్స్ 20 రూపీస్. చార్మినార్ పైకి. సో అది ఓకే, మనం వెళ్దాం, వెళ్ళేసి పైకి ఎక్కేదాం. ఇక్కడ అంతా బిజినెస్ బాగా ఎక్కువ చేస్తారు. జస్ట్ అట్లా అడగగానే మీకు ఇచ్చేస్తారు, చేతిలో పెట్టేస్తారు. సో ఎవరు కూడా ట్రై చేయొద్దు, కావాలి అనుకుంటేనే ట్రై చేయండి. అది ఓకే. ఇది క్రౌడ్ చూడండి ఎట్లా ఉన్నారు. సో ఇప్పుడు లోపలికి వెళ్దాం, రైట్ లోపలికి వెళ్ళడానికి చూపిస్తాం. సో ఇది ఎంట్రన్స్లో నుంచి ఇప్పుడే లోపలికి అయితే ఎంటర్ అయినాం. సో అంత ఈజీగా ఎవరూ పంపించట్లేదు అక్కడ, ఓన్లీ క్యాష్ మాత్రమే, ఆన్లైన్ పేమెంట్స్ అయితే లేవు ఇక్కడ. సో ఫైనల్గా వచ్చేసాం చార్మినార్ లోపలికి. చూడండి, చార్మినార్ మధ్యలో ఒక ఫౌంటైన్ లాగా ఉంటుంది అన్నమాట. పక్కనే ఇలా ముస్లిం దువా చేపిస్తుంటారు చిన్నపిల్లలకి, ఏమైనా కీడు అంటే ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే అది పోవడానికి ఇలా అయితే దువా చేపిస్తారనమాట. అది ఫౌంటైన్. అక్కడ 2 బాతులు ఉన్నాయి చూసారా ఫౌంటైన్లో, బాగుంది కదా. ఇది మన సంపద అనొచ్చు, అంటే మనకున్న చారిత్రాత్మక కట్టడాల్లో ఇది ఒకటి. ఈ స్ట్రైట్గా మీకు కనిపిస్తుంది కదా, సో ఇదే మెయిన్ ఎంట్రన్స్. కానీ మనము ఇప్పుడు ఎవరు ఈ మెయిన్ ఎంట్రన్స్ యూజ్ చేయట్లేదు. అందరూ 3 వేస్ నుంచి 4 వేస్ నుంచి ఎలా పడితే అలా వస్తారు. 1 2 3 ఇదొకటి 4, మొత్తం 4 వేస్ ఉంటాయి. 4 వేస్ నుంచి ఎలా అయినా లోపలికి రావచ్చు. ఓకే, అటు సైడ్ ఒకసారి గార్డెన్లోకి వెళ్దాం. ఇక్కడ నుంచి ఎంట్రీ లేదు, ఇది ఎగ్జిట్, ఇది నో ఎంట్రీ. సో ఎంట్రీ ఇటు లోపలికి ఉంటుంది. సో బయట చూడండి ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా. వావ్, చాలా బ్యూటిఫుల్ వెదర్ అసలు, మస్తు ఉంది అసలు. యూ కెన్ సీ ఎండలో ఎలా ఉందో చార్మినార్. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అబ్బా అసలు. ఇది ఆల్రెడీ నేను చాలాసార్లు చూశాను, బట్ మీ అందరికీ ఫస్ట్ టైం నేను నా ఛానల్లో చూపిస్తున్నాను అనమాట. సో ఇది అక్కడి నుంచి వచ్చేసి దాని ఎదురుగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఎంట్రన్స్ నుంచి మనం పైకి అయితే వెళ్ళాలి. సో పైకి వెళ్ళాక మీకు వ్యూ చూపిస్తాను. మొత్తం ఇక్కడ చూసారా, ఇది మొత్తం సున్నము ఇసుక, అంత ప్యూర్గా ఇంత స్ట్రాంగ్గా ఉండడానికి గల కారణం ఏంటి అంటే మనం ఇప్పుడు యూస్ చేసే సిమెంట్ కాకుండా సున్నంని వాడేవాళ్ళు అనమాట. ఎంత స్ట్రాంగ్ ఉందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక ఎంత స్ట్రాంగ్ ఉంటుంది. ఓకే, పైకి ఎక్కినాక చూపిస్తాను. ఇక్కడ పైకి దారి ఉందో ఇక్కడ నుంచి వెళ్ళడం. సో ఫైనలీ వి ఎంటర్, వచ్చేసాం లోపలికి. లోపల లైటింగ్ కోసం అయితే స్టెప్ అయిపోయాం, ఎక్కేస్తాం లోపలికి అయితే వెళ్తున్నాం. ఇట్లా పైకి ఫైనల్లీ ఇట్స్ ఎండ్. ఇంకా పైకి వెళ్ళడానికి లేదు.
ఫైనలీ వ్యూ చూడండి. అసలే కొంచెం లావు ఉంటే ఈ సందులో మనం పట్టాం, అంత చాలా సన్నగా ఉంటాయి. అలాంటిది మనం ముందు ఎక్కే వాళ్ళు ముసలోళ్ళు అయితే ఎలా ఉంటుంది కెన్ ఇమాజిన్. సో నా ముందైతే ముసలోళ్ళు ఎక్కుతున్నారు, వాళ్ళు చాలా స్లో ఎక్కుతున్నారు అనమాట. సో అయినా పర్లేదు, మనకి పైకి వచ్చేసాం. వావ్, బ్యూటిఫుల్ లొకేషన్. మీరు చూసారా? అసలు ఇలాంటివి చూస్తున్నప్పుడు మనం చేసిన ట్రావెలింగ్, మనం దీనికోసం పెట్టే ఖర్చులు మొత్తం అంతా కూడా మర్చిపోతాం. ఏదైనా ఒక మంచి ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఆ ఫీల్ ఏదైతే ఉంటుందో నాకైతే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ ట్రావెలింగ్ చేయాలి అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట, బెస్ట్ థాట్ అది. చాలా వరకు ట్రావెలింగ్ కొంతమంది మనం బడ్జెట్ దొరక్క ఇలాంటివన్నీ వాటి వల్ల మనం ట్రావెలింగ్ని స్కిప్ చేస్తాం. కానీ ట్రావెలింగ్ చేసి ఇక్కడ చూడండి, ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుంది అసలు ఈ కట్టడం. ఇంతకు ముందు కూడా నేను చూశాను, కానీ ఇంత మళ్ళీ ప్రతిసారి చూసినప్పుడల్లా మనకు ఆ ఫీల్ అనేది డెఫినెట్గా అద్భుతంగానే ఫీల్ అవుతాం. నాకైతే అలానే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు, మోర్ ఎక్స్ప్లోరింగ్ కోసం. సో ఎవరు కూడా మిస్ కావద్దు, కంప్లీట్ వీడియో అయితే చూడండి. లొకేషన్ మాత్రం ఆడిస్తుంది. సో మనం అటు కొంచెం వెళ్ళి తిరిగేసి చూపిస్తాము. దీనికి వాడింది, ఇప్పుడు వాడింది సున్నము మరియు రాయి, ఇవి మాత్రమే వాడారు. సో దట్ అన్నమాట. ఒకసారి లొకేషన్ చూడు మామా, మామూలు లేదు అసలు లొకేషను. సో మేమైతే అటు నుంచి వచ్చాము, అది మక్కా మసీద్ చూసారా? వాటర్ లొకేషను చూసారు కదా, లొకేషన్ చూడండి ఎంత బ్యూటీగా ఉంది లొకేషన్. సో సూపర్బ్ అనమాట, సూపర్బ్ లొకేషన్. ఓకే, సో మీకైతే కింద చాలా బాగుంది కదా లొకేషన్, బ్యూటిఫుల్గా ఉంది. సో ఎలా ఉంది చూస్తారు కదా, మన హైదరాబాద్ తాజ్మహల్, చార్మినార్ని చూసారు కదా. సో హైదరాబాద్కి తాజ్మహల్ లాంటిది, అంత మోస్ట్ ఫేమస్ అన్నమాట. ఈ చార్మినార్ కట్టినప్పటి నుంచి ఇది ఎప్పుడైతే ఫేమస్ అయ్యిందో, వావ్ బ్యూటిఫుల్ లొకేషన్. అసలు ఎంత బాగుంది చూడండి లొకేషన్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా చాలా ఓల్డ్ అనమాట మీకు కనిపించేది. సో దాని పేరు నాకైతే ప్రాపర్గా తెలియదు. ప్రభుత్వ ఆయుర్వేద అని రాశారు దాని మీద, గవర్నమెంట్ ఆయుర్వేద హాస్పిటల్ అని. ప్రజెంట్ అయితే దాని మీద కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది. దాంట్లో ఏం లేవు. చూడడానికి ఒక బూత్ బంగ్లా లాగా అనిపిస్తుంది, బట్ చార్మినార్కి పక్కనే ఉంది. మీరు ఎవరైనా దాన్ని ఐడెంటిఫై చేస్తుంటే సో కామెంట్స్లో కామెంట్ చేయండి. దాని గురించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో దాని లోపల ఏముంటుంది, అసలు ప్రజెంట్ ఏం నడుస్తుంది, సో ఒకసారి చెప్పండి. ప్రజెంట్ మనం ఉన్నది హైదరాబాద్ నది బొడ్డులో ఉన్నాం, ఓల్డ్ సిటీ మీకు కనిపిస్తుంది కదా. సో చాలా చాలా బాగుంటుంది అనమాట ఇది ఓల్డ్ సిటీ. చార్మినార్ ఇస్ వన్ ఆఫ్ అంటే హైదరాబాద్కి ముక్కు పుడక అలాంటిది అనమాట ఇది హైదరాబాద్. సో వెరీ మోస్ట్ బ్యూటిఫుల్ అనమాట. చాలా చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. సో మీరు విజిట్ చేసి ఉంటారు, విజిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా విజిట్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ బట్టి గుద్దుకోండి. మంచి ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను, మిమ్మల్ని తప్పకుండా సాటిస్ఫై చేస్తాను. సో ఎవరు కూడా మిస్ కావద్దు, కంప్లీట్ వీడియో అయితే చూడండి. సో చాలా బాగుంది లొకేషన్. సో ఇది ఎంట్రన్స్, మెయిన్ ఎంట్రన్స్. ఇది పైన ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ ఉర్దూ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి, ఉర్దూ ఫ్లాగ్స్ అండ్ ఇండియా ఫ్లాగ్స్ అయితే. సో
ఎవరో విజిట్ చేస్తున్నారు, విఐపీస్ పోలీస్ ఉంటారు ఎవరో ఒకరు. సో వాళ్ళకైతే ఇక్కడ కనిపిస్తున్న సెక్యూరిటీ అన్నమాట. అక్కడ ఉన్న బిల్డింగ్ ఏంటో చెప్పగలరా ప్లీజ్ కామెంట్స్లో చేయండి. వావ్, S25 ప్రణామా చెప్ప అట్లా ఉంటే దాంతో. సో ఇప్పుడు మనం అయితే వెళ్ళిపోదాం. సూపర్. సో ఆల్మోస్ట్ చార్మినార్ అయితే అయిపోయింది. వెళ్ళిపోదాం బయటికి. ఫైనల్గా అయితే పైన కూడా తిరిగేసి వచ్చాం. పైన కూడా తిరిగేసి మొత్తానికి కిందకు వచ్చేసాము. బ్యాగ్స్ ఇచ్చాం కదా, బ్యాగ్స్ పట్టుకొని వచ్చేసి మీకు మక్కాకి వెళ్తాము. పక్కన ఉంది కదా మక్కా మసీద్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చూపిద్దాం. సరేనా? రైట్. సో బాయ్ బాయ్ చార్మినార్, బాయ్. సో ఫైనల్గా అయితే వెళ్ళిపోయే టైం వచ్చింది. సో మనం అక్కడ మసీద్కి వెళ్దాం. చార్మినార్ అయితే అయిపోయింది. షాపింగ్ ఏం లేదు, షాపింగ్లు చేసే అంత ఏమి ఉండదుడా. మేమంతా కూడా డబ్బానే, మా వేస్ట్ అనమాట. సో అక్కడికి వెళ్దాం, మక్కా దగ్గరికి వెళ్ళేసాం, మసీద్ దగ్గరికి వెళ్ళేసి వద్దాం. ఇక్కడ చూసారా, పైన నుంచి చూసాం కదా లొకేషన్ అంతా బాగుంది. ఇప్పుడు కిందకి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో. వెళ్దామా? అక్కడికి వెళ్దాం. ఎవరు వాళ్ళు బిజీలో బాగా బిజీగా ఉన్నారు అసలు. సో చార్మినార్ దగ్గర అసలు నైట్ అయితే చార్మినార్ దగ్గర చాలా బాగుంటుంది, మార్నింగ్ టైం కంటే కూడా. నైట్ టైం అంతసేపు మనం ఇక్కడ వెయిట్ చేయలేము. సో మళ్ళీ మనం అయితే ఇంటికి వెళ్ళిపోతాం. బిజినెస్ ఏందరా నాయన బిజినెస్ మనం వెళ్ళాల్సింది. చెరుకు రసం కాదు. సో ఫైనల్గా బాగుంది. కూడా చూడండి ఎంత బిజీగా ఉన్నారు జనాలు. చిన్న పిల్లలు ఒక్కొక్క స్టైల్ అన్నమాట అమ్మడంలో. ఇక్కడ చూడండి స్వెటర్స్ కూడా అమ్ముతున్నారు. సో మనం అయితే మక్కా దగ్గరికి రీచ్ అయ్యాము. మధ్యలో పెట్టి అమ్మడం రాంగ్ అనమాట. అందుకే పోలీసులు వచ్చేసరికి వాళ్ళు అందరూ లేపుకొని ఉరుకుతున్నారు పక్కకి. ఇదే మక్కా ఎంట్రన్స్ మసీద్. లోపలికి వెళ్ళడానికి రైట్, లోపలికి వెళ్దాం మసీద్ లోపలికి. చూసారా, ఇది మసీదు. ఇది లోపల మసీదు లోపల. బయట చూడండి ఎట్లుందో క్రౌడ్గా. పోదాం లోపలికి. లోపల లగేజెస్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. సో ఇదే ఎంట్రన్స్ దగ్గర అయితే చెకింగ్ బాగా ఉంది. లగేజీలు కూడా మనం క్లాక్ రూమ్లో పెట్టాల్సి వస్తుంది. చూశారు కదా, అదే తాజ్మహల్, అదే చార్మినార్. నాకు ప్రతిసారి తాజ్మహల్ అని వస్తుంది. సో ఇలా మసీదులో ఎందుకల్లా పావురాలు ఉంటాయి, ఎవరికైనా తెలుసుంటే చెప్పండి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్. చూసారా, చార్మినార్ దగ్గర అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ అందరూ విజిట్ చేస్తారు, విజిట్ చేసి వెళ్తారనమాట. సో మనం కూడా పైకి వెళ్తున్నాం.
పైకి వెళ్ళి చూపిస్తాం. చూసారా లోపలైతే వాటర్ ఉన్నాయి. కాళ్ళు చేతులు కడుక్కొని తర్వాత లోపలికి వెళ్ళాలి మసీదు లోపలికి. పాదరక్షలు ఇక్కడే వదలాలి. చెప్పులు అయితే వదిలేసాం. లోపలికి అయితే వెళ్ళాలి అంటే చెప్పులు వదలాలి. అక్కడికి వెళ్ళేసి కాళ్ళు చేతులు కడుక్కుంటాం. చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంది ఇక్కడ లొకేషను. వాటర్ చూడండి, ఈ వాటర్తో కడుక్కోవాలి. ఇలా కూర్చోవాలి, ఇలా కూర్చొని వాటర్ అయితే తీసుకొని కడుక్కోవాలి. వంగట్లేదు రా, ఇలా వాటర్ అయితే తీసుకొని కడుక్కోవాలి నీట్గా. కొంచెం చిన్న ప్లేస్ కూడా వదలకూడదు, నీట్గా అయితే ఇలా వాష్ చేసుకోవాలి. అండ్ ఇంక్లూడింగ్ చేతులు కూడా కడగాలి. చేతులు కూడా కడుక్కొని మనం అందరినీ గౌరవించాలి, అన్ని మతాలని కూడా గౌరవించాలి. సో కాబట్టి ఇలాంటివి కూడా మనం చేయాలన్నమాట. సో తప్పకుండా సో కడుక్కొని మనం వీలుంటే దీంతో మొహం కూడా కడుక్కోవచ్చు. బాగానే ఉన్నాయి, ఫ్రెష్గానే వాటర్ చల్లగా ఉన్నాయి. సో ఫైనల్గా కాళ్ళు అయితే కడిగేసాం, లోపలికి అయితే వచ్చాం. చూడండి, దయచేసి అభ్యంగన నీటిలో మీ పాదాలు ఉంచవద్దు, అందుకే పైన పెట్టి కడుక్కోవాలి. ప్రశాంతంగా పీస్ఫుల్గా కూర్చున్నారు జనాలందరూ. ఇదే మసీదు, ఇక్కడ వరకు అయితే మనం వెళ్ళొచ్చు, ఏమని అడగరు. అసలు ప్రశాంతంగా ఫ్యామిలీతో వస్తే మస్ట్ స్పెండింగ్ టైం అన్నమాట మీరు వస్తే. అండ్ హాలిడేస్ దొరికినప్పుడు డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఈ మక్కా మసీద్ కూడా ఒకటి. అండర్ సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి, సో మీరు ఎలాంటి తప్పు చేసినా దొరికిపోతారు. కాబట్టి మనం కూడా పద్ధతులు పాటించాలి. చాలా హైట్ ఉంది అసలు బిల్డింగ్. ఇంత పెద్ద బిల్డింగ్ అప్పట్లో నిర్మించడం అనేది మామూలు విషయం కాదు. చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా, చాలా బ్యూటిఫుల్ ఉంది. చూడండి ఎంత బాగుందో, మస్తు ఉంది, అందంగా ఉంది కదా అది. సో మీరు కూడా ఇలాంటి ప్లేసెస్ని చూడండి, తప్పకుండా విజిట్ చేయండి. దీనికైతే ఫ్రీ టికెట్, లోపలికి అసలు ఎంట్రీకి ఎలాంటి టికెట్ కూడా అవసరం లేదు. కానీ ఎంత బాగుందో బ్యూటిఫుల్గా అది. ఈరోజైతే మనము దాదాపుగా బాగానే తిరిగాం. చార్మినార్ పక్కన అయితే ఉన్నాం ప్రజెంట్. ఆల్రెడీ మీకు చార్మినార్ ఎక్స్ప్లోర్ చేసి చూపించాం. సో చార్మినార్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు వచ్చిన చార్మినార్కి దాని అందం అయితే తగ్గదు. చాలా అంటే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు చార్మినార్కి పక్కనే మక్కా మసీదు ఉంటుంది, అందులో నేను మాట్లాడుతున్నా. ఇక్కడ చూడండి ఎంతమంది కూర్చోన్నారో ప్రశాంతంగా. సో అప్పుడప్పుడు మీరు ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైం అనమాట ఇది. హాలిడేస్ దొరికితే మీ దగ్గర ఉన్న ఏమన్నా మంచి ప్లేసెస్ ఉంటే మస్ట్ వెళ్ళండి, ప్లేస్ విజిట్ చేయండి. చేసి చిన్న చిన్న ఆనందాలను పంచుకోండి ఫ్యామిలీస్తో, వాటితో ఇంత ఎంజాయ్ చేయండి అసలు. చూడంండి పక్కనే చార్మినార్, ఊహించుకోండి కులీ కుతుబ్ షా హ్యాపీగా ఇక్కడ చైర్ వేసుకొని కూర్చొని ఎంత మంచి వ్యూ ఎంజాయ్ చేసేవాళ్ళు. మనం అయితే లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటున్నా, కానీ ఓకే మనమైతే ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇంకొకసారి తప్పకుండా వెళ్దాం. సో ప్రజెంట్ అయితే మసీద్ కూడా విజిట్ చేసాము. నెక్స్ట్ వీడియో ఇది. ఈ ప్లేస్ మీకు తెలిస్తే కామెంట్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.